వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కేపీ రెడ్డి ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్. ఈ లెసన్లో మనం నౌన్ గురించి నేర్చుకుందాం. ద ఫస్ట్ అమాంగ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్, ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఆల్సో. ఇది ద మోస్ట్ కాంప్లికేటెడ్ ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఈ లెసన్లో మనం 100+ ప్రీవియస్ టెట్ డిఎస్సి క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ నౌన్ డిస్కస్ చేద్దాం. ఇంతకు 100+ అడిగిందా అని అంటే దాదాపు 250 క్వశ్చన్స్ కలెక్షన్ ఉంది ప్రీవియస్ టెట్ డిఎస్సి పేపర్స్ నుంచి. కాకపోతే ఈ 100+ అని అంటే అబౌట్ 110-115 క్వశ్చన్స్ చాలా టిపికల్ ఉన్నాయి, క్రిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. వీటిని క్రాక్ చేయాలంటే మనకు జస్ట్ నౌన్స్ గురించి నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. ఇక్కడ మీకు అర్థమవుతుంది లైక్ జనరల్ ఇంగ్లీష్ అని ఎందుకంటారు, వై నాట్ 10th స్టాండర్డ్ ఇంగ్లీష్, వై నాట్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఇంగ్లీష్, హై స్కూల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అని కాకుండా జనరల్ ఇంగ్లీష్ అని ఎందుకంటారు అని అంటే మీకు జస్ట్ నౌన్స్ మీద అవగాహన ఉన్నంత మాత్రం ఈ క్వశ్చన్స్ మీరు క్రాక్ చేయలేరు గైస్. ఓవరాల్గా హోలిస్టిక్గా మీకు ఒక నాలెడ్జ్ ఉండాలా, ఆ అప్రోచ్ని కూడా మీరు ఫాలో కావాలా. అందుకోసం అని చెప్పి ఈ 100 క్వశ్చన్స్ని మాత్రమే తీసుకున్నాం. మిగిలిన అబౌట్ 150 క్వశ్చన్స్ 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ ఒకసారి చెప్తే అర్థం చేసుకోగలిగిన స్టాండర్డ్లో ఉన్న స్టూడెంట్స్ కూడా క్రాక్ చేయగలుగుతారు. దే ఆర్ దట్ ఈజీ. కొన్ని మనం ఇప్పుడు తీసుకున్న 100 క్వశ్చన్స్, 100+ క్వశ్చన్స్, అబౌట్ 110-115 క్వశ్చన్స్ ఉంటాయి ఈ లెసన్లో. ప్రీవియస్ టెట్ డిఎస్సీస్ నుంచి తీసుకున్నవి. వీటిని క్రాక్ చేయాలంటే మాత్రం మీరు ఇంతవరకు మనం చేసుకున్న 25 వీడియోస్, ఇంతకుముందు చేసిన 25 వీడియోస్ని చూడాల్సిందే. ఓన్లీ నౌన్స్ మీద అవగాహనతో వీటిని క్రాక్ చేయలేరు మీరు. అందుకే ఇంతకుముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియోలో డిస్కస్ చేసాం కదా, ప్రొనౌన్స్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం, అడ్జెక్టివ్స్ ఎట్లా ఉంటాయి చూసినాం కదా. అవన్నీ కూడా మీరు అక్కడ గ్యాదర్ చేసిన నాలెడ్జ్ అంతా కూడా రీకలెక్ట్ చేసుకొని దాన్ని మైండ్లో పెట్టుకొని ఈ లెసన్లోకి ఎంటర్ కానీ. అండ్ రిమెంబర్ గైస్, మీరు జస్ట్ నౌన్స్ని మాత్రమే చదువుకొని నాకు వస్తుంది అని అనుకుంటే కొంచెం ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ వీడియో చూడండి, మీ ఫ్రెండ్స్కి చూపించండి, షేర్ కూడా చేయండి. ఈ స్టాండర్డ్లో వస్తాయని పాసిబ్లీ మీకు తెలియకపోయిండొచ్చు. అందుకోసం అని చెప్పి ఒకవేళ మీరు పర్ఫెక్ట్ ఉన్నారు అని అనుకున్నా కూడా ఒకసారి వీడియో చూడండి. 2012 అంటే ఇప్పటి నుంచి 12 years బ్యాక్ అన్డివైడెడ్ ఏపీలో కండక్ట్ చేసిన టెట్ డిఎస్సీలలో కూడా ఎంత క్రిటికల్ క్వశ్చన్స్ అడిగినో మీకు ఇక్కడ అర్థమవుతుంది. రిమెంబర్, మీకు జస్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఐ మీన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే సరిపోదు. కాన్వర్జేషన్స్ మీద ఐడియా ఉండాలి. కాన్వర్జేషన్స్లో మీరు ఇప్పుడు చూస్తారు ఇంట్రొడక్షన్ బేస్డ్, హలో ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఇట్లా అని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాం కదా, వాటిని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ అడిగారు. యూ విల్ సీ దెమ్ లైవ్, ప్రీవియస్ లైవ్ క్వశ్చన్స్ మీరు ఇక్కడ చూస్తారు. సో బీ ఓపెన్ టు సజెషన్స్ అండ్ ట్రై టు క్యాచ్ ఎవ్రీ వర్డ్ ఐ స్పీక్. ఆల్రైట్ గైస్, లెట్స్ జంప్ ఇన్ టు ది లెసన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నౌన్. ఇంతకు నౌన్ అంటే ఏంది, దీనికి డెఫినేషన్ ఏంది, టెక్స్ట్ బుక్ డెఫినేషన్ ఏంది, మీకు ఎట్లా అర్థమవుతుంది అని ఎవరన్నా అడిగితే సాధారణంగా నేమ్ ప్లేస్ థింగ్ అని అంటుంటారు. ఇట్స్ నాట్ నేమ్ ప్లేస్ థింగ్ గైస్. నౌన్ అని అంటే సింప్లీ గుర్తుపెట్టుకోండి, నౌన్ మీన్స్ నేమ్ అంతే. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, నేమ్ ఆఫ్ వాట్. మీరు ఇమీడియట్గా నాకు క్వశ్చన్ వేయాలి, వాట్ డజంట్ హ్యావ్ ఎ నేమ్ అని. అసలు పేరు లేనిది ఏది అని మీరు నన్ను క్వశ్చన్ చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, పేరు లేని ప్రపంచంలో ఏదీ లేదు. పేరే లేదంటే దాని గురించి మీరు ఆలోచించని కూడా ఆలోచించలేరు. మాట్లాడడం పక్కన పెట్టండి. ఆఖరికి ప్రిపోజిషన్స్కి కూడా పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఫర్. ఫర్ అనేది ప్రిపోజిషన్ కదా, రైట్? కంజంక్షన్లో కూడా పనిచేస్తుంది. ప్రిపోజిషన్ అనుకుందాం. ఫర్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఈ సెంటెన్స్ చూడండి, ఫర్ ఈజ్ ఏ ప్రిపోజిషన్. ఇక్కడ ఈజ్ అనేది వర్బ్ కదా, ఫర్ ఎక్కడ వచ్చింది దీనికి సబ్జెక్ట్ పొజిషన్లో. సబ్జెక్ట్ పొజిషన్లో ఏమేమి రాగలుగుతాయి, నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ రాగలుగుతాయి డెఫినెట్లీ. సో సబ్జెక్ట్ పొజిషన్లో నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ రాగలుగుతాయి. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొనౌన్ కదా. ఓరియంటేషన్ వీడియోలో చూసినాం కదా మనం, 3 బేసిక్ టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్, వాటిలో అయితే ఇది లేదు. సో అది ఏమైతుంది, నౌన్ అవుతుంది. పేరుకి ఇది ప్రిపోజిషన్ కంజంక్షన్ కావచ్చు, కానీ సెంటెన్స్లో అది ఏమిలా పనిచేస్తుంది, నౌన్ లాగా. సో నౌన్ లాగా పనిచేయండి ఏదీ లేదు, గుర్తుపెట్టుకోండి. రైట్? నౌన్ అంటే ఓన్లీ పేరు అని చెప్పి కొన్ని క్లాసిఫై చేసుకొని అవి మాత్రమే నౌన్స్ లాగా పనిచేస్తాయని అనుకుంటే మాత్రం మీరు కొంచెం కష్టమవుతుంది మీకు. అండ్ ఆల్సో నౌన్స్ ఎప్పటికీ కూడా నౌన్స్ లాగా పనిచేస్తాయి అనుకుంటే కూడా తప్పేది. ఎందుకు అది తప్పో చూసాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమెంబర్, నౌన్ అని అంటే పేరు. ఓకే, సో నౌన్ ఏమని చెప్పొచ్చు, నౌన్ ఈజ్ ద నేమింగ్ వర్డ్. పేరు లాగా యూజ్ చేసే పదం నౌన్ అవుతుంది. ఇంతకు దేని యొక్క పేరులాగా యూజ్ చేసే పదం నౌన్ అవుతుంది అని అంటే పర్సన్స్కి, ప్లేసెస్కి, థింగ్స్కి, అంటే వస్తువులకి నౌన్స్ ఉంటాయని తెలుసు. అట్లా కాకుండా విషయాలకు కూడా నౌన్స్ ఉంటాయి. విషయాలు అని అంటే మన థింగ్స్ అంటే వస్తువులు, మనం చూడగలిగినవి, ముట్టుకోగలిగినవి, కొనగలిగినవి, ఇవన్నీ వస్తువులు. విషయాలు అని అంటే మన ఆలోచనలు, ఓకే, మనసులోని ఫీలింగ్స్, ఇవన్నీ విషయాల కిందకి వస్తాయి. వాటికి రూపం ఉండదు, వాటిని మనం చూడలేము, జస్ట్ ఆస్వాదించగలుగుతాం, అనుభూతి చెందగలుగుతాం. ఈ అనుభూతి చెందగలిగిన వాటిని ఏమంటాం, ఫీలింగ్స్ అని అంటాం. అన్ని ఫీలింగ్స్కి ఇచ్చిన పేర్లు, ఇవన్నీ విషయాలకు ఇచ్చిన పేర్లు అవుతాయి, ఫీలింగ్స్. ఎగ్జాంపుల్ లవ్, హేట్రెడ్. హేట్రెడ్ అంటే ద్వేషం, లవ్, హేట్రెడ్ ఇట్లాంటివన్నీ కూడా ఫీలింగ్స్. ధైర్యం, రైట్, మానవత్వం, మంచితనం, గుడ్నెస్, ఇవన్నీ కూడా ఫీలింగ్స్కి ఇచ్చిన పేర్లు. ఇంకొన్ని విషయాలు ఏంటివి, కలలు, డ్రీమ్స్. మనం వాటిని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామేమో, ఫీల్ కాగలుగుతామేమో, కానీ కళ్ళతో చూడలేము, వీ కాంట్ టచ్ దెమ్, రైట్? సో వీటికి ఇచ్చిన పేర్లు కూడా నౌన్స్ అవుతాయి. ఇంకోటి టైం, ఇది కూడా నౌన్ అవుతుంది, రైట్? మనీ అన్న వాల్యూ కలిగిన, విలువ కలిగినవి ఏవైనా సరే. ఎగ్జాంపుల్ మనీ. మనీ అంటే నోట్స్ కాదు, ఆ నోట్స్ వెనకాల ఉన్న విలువను మనీ అని అంటాం. ఇవన్నీ కూడా
నౌన్స్ అయితే. సో రిమెంబర్, పేరు లేనిది ఏది లేదు. పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్ మాత్రమే కాదు, ఫీలింగ్స్కి కూడా పేర్లు ఉంటాయి. ఇవన్నీ విషయాల కిందకి వస్తాయి. ఆ ఫీలింగ్స్ ఏంటివి? లవ్, హేట్రెడ్, గుడ్నెస్, ఫెయిర్నెస్, ఇవన్నీ కూడా. అట్లే డ్రీమ్స్, టైం, మనీ, అట్లే కాకుండా కంపెనీస్కి కూడా పేర్లు ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఈ వీడియోని కనుక సెల్ ఫోన్లో చూస్తుంటే, సెల్ ఫోన్ బిల్డ్ చేసిన కంపెనీ ఉంటుంది కదా, సామ్సంగ్, ఐఫోన్ ఇట్లా అని. సో వాటికి కూడా పేర్లు ఉంటాయి. అండ్ యూట్యూబ్లో ఛానల్స్కి కూడా పేర్లు ఉంటాయి. అవి నిజమా? వాటికి ఫిజికల్ రూపం ఉంటుందా? నో, రైట్. ఇవన్నీ కూడా విషయాలు అని తీసుకోండి. వేటినైతే మనం ముట్టుకోగలుగుతామో వస్తువులని, వాటిని థింగ్స్ అని అంటాం. మనుషులని పర్సన్స్ అని అంటాం. అండ్ ప్లేసెస్, స్థలాలు. ఓకే. సో రిమెంబర్, నౌన్ ఈజ్ అ నేమింగ్ వర్డ్. ఇట్ నేమ్స్ ఎనీథింగ్, నాట్ జస్ట్ పర్సన్స్, ప్లేసెస్ అండ్ థింగ్స్. రిమెంబర్ దిస్ గైస్. సో నౌన్స్లో ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయి ఇప్పుడు చూద్దాం. ద మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ కామన్ నౌన్ ఒకటి, ఇవి థింగ్స్కి ఉంటుంది, అండ్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ మనుషులకు, ప్లేసెస్కి, కంపెనీస్, వీటన్నిటికీ కూడా ఉండొచ్చు. అవి తర్వాత చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, కామన్ నౌన్స్ అంటే ఏంది? కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంది? దీని టెక్స్ట్ బుక్ డెఫినేషన్: నౌన్స్ దట్ ఆర్ కామన్లీ యూస్ టు రెఫర్ టు ఈచ్ ఆఫ్ ద ఇండివిజువల్ మెంబర్ ఆఫ్ ఎ టైప్. ఒక టైప్లో ఉన్న అందరినీ, వస్తువులు కానివ్వండి, పర్సన్స్ కానివ్వండి, ప్లేసెస్ కానివ్వండి, వాటిలో అందరికీ కలిపి కాకుండా, వాటిలో ఉన్న ఒక్కొక్కరికి లేదా ఒక్కొక్క వస్తువుకు మనం కామన్గా యూజ్ చేసే పేరునే కామన్ నౌన్ అంటాం. ఎగ్జాంపుల్, ప్రపంచంలో ఏ కుర్చీనైనా కుర్చీ అని అంటాం కదా. ఈ కుర్చీకి ఒక పేరు, ఆ కుర్చీకి ఒక పేరు మనుషులకు ఉన్నట్లు ఉండవు. ఏ పెన్ అయినా పెన్ అనే అంటాం. ఆ పెన్ తయారు చేసిన కంపెనీలు వేరే ఉండొచ్చు, కానీ పెన్నును మాత్రం పెన్నే అంటాం. రైట్. సెల్ ఫోన్ని సెల్ ఫోనే అంటాం. మదర్ని మదర్ అని అంటాం. ఎవరి తల్లినైనా మదరే అంటాం. ఫాదర్ ఫాదర్. రైట్. దెల్ బి మెనీ చైర్స్, దెల్ బి మెనీ పెన్స్, దెల్ బి మెనీ సెల్ ఫోన్స్. వాటిలో ఒక్కొక్క వాటిని ఒకటే పేరుతో రెఫర్ చేస్తాం. అట్లాంటి నౌన్ని కామన్ నౌన్ అంటాం. కామన్ నౌన్ అన్నిటికీ ఉంటుంది, ప్రాపర్ నౌన్స్ అన్నిటికీ ఉండవు. ఓకే. కామన్ నౌన్స్ మాత్రం ప్రతి విషయానికి, ఐ మీన్ ప్రతి వస్తువుకి, పర్సన్కి, ప్లేస్కి, థింగ్కి, కంపెనీస్కి, వీటన్నిటికీ కూడా కామన్ నౌన్స్ ఉంటాయి. అండ్ కామన్ నౌన్ గురించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది, అది చూసాం, గుర్తుపెట్టుకోండి. అది దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కామన్ నౌన్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి? మ్యాన్, ఏ మొగళ్ళనైనా మ్యాన్ అని అంటాం. ఉమెన్, ఆడవాళ్ళందరికీ కామన్గా ఒకటే పేరు వాడతాం. అట్లనే గర్ల్, బాయ్, చైర్, పెన్, టీచర్. టీచర్ అనేది ప్రొఫెషనల్ కదా, ఒక ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్న వాళ్ళను ప్రొఫెషనల్స్ అంటారు. టీచర్, కంప్యూటర్ ఇంజనీర్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. ఇంతకు కామన్ నౌన్స్ని ఎట్లా గుర్తించాలి? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నేమ్స్ ఆఫ్ ఆల్ రిలేషన్స్, అంటే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్. ప్రొఫెషనల్స్ అంటే టీచర్, డాక్టర్, ఫార్మర్, ఇవన్నీ కూడా. థింగ్స్ అంటే వస్తువులు, ఆ వస్తువు కంపెనీ కూడా అయ్యుండొచ్చు, అన్లెస్ మీరు ఆ కంపెనీకి ఉన్న ప్రాపర్ నౌన్ని మెన్షన్ చేస్తుంటే మాత్రం. బాడీ పార్ట్స్ ఆర్ ఎనీథింగ్ దట్ కెన్ బి బోత్ టచ్డ్ అండ్ సీన్. ఇవి మాత్రమే కాకుండా ప్లేసెస్కి కూడా కామన్ నౌన్స్ ఉంటాయి. ఓకే. ఆ ప్లేసెస్ ఏమైనా కానివ్వచ్చు, ఐ మీన్ అయి ఉండొచ్చు, లైక్ రివర్స్ కానివ్వండి, మౌంటైన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, రిలేషన్స్, ప్రొఫెషనల్స్, బాడీ పార్ట్స్, ఇవన్నీ కూడా. ఇంకో ప్రాపర్టీ ఏమైందా? ఎనీథింగ్ దట్ కెన్ బి బోత్ టచ్డ్ అండ్ సీన్, మనం చూడగలగాల లేదా ముట్టుకోగలగాల, ఇట్లాంటి వాటిని కామన్ నౌన్స్ అంటారు. ఈ నోట్ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎ నౌన్ టు బి కాల్డ్ ఎ కామన్ నౌన్, ఏదైనా ఒక నౌన్ని కామన్ నౌన్ అనగలగాలంటే ఈ ప్రాపర్టీ ఉండాలి. ఏంటది? దేర్ షుడ్ బి మల్టిపుల్ ఎంటిటీస్ ఆఫ్ ఇట్ ప్రజెంట్. అట్లాంటివి ఇంకా ఒకటి కన్నా ఎక్కువ ఉండి ఉండాలి. ఎగ్జాంపుల్, బాయ్, చాలామంది బాయ్స్ ఉంటారు కదా. అట్లనే గర్ల్, చాలామంది గర్ల్స్. పొలిటీషియన్, చాలామంది పొలిటీషియన్స్ ఉంటారు. డాక్టర్, టీచర్, ఫార్మర్, డ్రైవర్, వీళ్ళందరూ. ఆల్సో ఇట్ షుడ్ బి కౌంటబుల్ నౌన్, అంటే దానికి ప్లూరల్ ఫామ్ ఉండాలి. అట్లాంటి వాటిని మాత్రమే మనం కామన్ నౌన్స్ అనగలుగుతాం. రిమెంబర్ దట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. చైర్, ఈజ్ ఇట్ ఏ కామన్ నౌన్? ఎస్ ఆర్ నో? చైర్ అన్నది కామన్ నౌన్. ఎందుకు? ఇట్ హాస్ గాట్ ప్లూరల్ ఫామ్ ఉంది, చైర్స్ అని. ఇంకోటి, ఒకటి కన్నా ఎక్కువ చైర్స్ ఉంటాయి మనకు కనిపిస్తాయి, రైట్. మార్కెట్లో కానివ్వండి, నేచర్లో కానివ్వండి. ట్రీ, సేమ్ థింగ్. చెట్లు కూడా, రైట్. ఏ చెట్టునైనా చెట్టు అని అంటాం. అండ్ ఇంకోటి, దీనికి ప్లూరల్ ఉంది, అండ్ ఒకటి కన్నా ఎక్కువ చెట్లు ఉంటాయి. అట్లనే స్కూల్, అది కూడా సేమ్, ఒకటి కన్నా ఎక్కువ స్కూల్ ఉంటుంది, అండ్ స్కూల్కి ప్లూరల్ ఫామ్ కూడా ఉంటుంది. దేర్ షుడ్ బి మల్టిపుల్ ఎంటిటీస్. అట్లా కాకుండా లవ్ అనండి, ఒకటి కన్నా ఎక్కువ లవ్ ఉందా? ఆఫ్ కోర్స్ కొన్ని సినిమాలు వస్తుంటాయి, ప్రేమలు, దోమలు, ఇట్లా అని. బట్ జనరల్లీ మనం లవ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రేమలో అనగలుగుతామా? నో, రైట్. లవ్ ఈజ్ యూనివర్సల్, దానికి ఇంకొక ఎంటిటీ ఉండదు. రిమెంబర్ దిస్. అట్లనే హేట్రెడ్, ఇవన్నీ కూడా, వీటికి మల్టిపుల్ ఎంటిటీస్ ఉండవు, అందుకే వాటిని కామన్ నౌన్స్ అనలేము. ఈ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. నౌ లెట్స్ చెక్అవుట్ ఏ క్వశ్చన్. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ టెట్ 2024 పేపర్ 2Aలో అడిగినారు. మీకు సెంటెన్స్ ఇచ్చారు. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు అ స్పెషల్ స్కూల్. దీంతో ఏం చేయాలంట? ద అబవ్ సెంటెన్స్ హ్యాస్ హౌ మెనీ నౌన్స్, ఎన్ని నౌన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. రెండా, ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. రెండా, మూడా, నాలుగా, ఐదా? నౌ ఎప్పుడు కూడా సెంటెన్స్ అనలైజ్ చేసేటప్పుడు స్టార్ట్ విత్ వర్బ్ అనుకున్నాం కదా. డిసైడెడ్, దానికి లెఫ్ట్ సైడ్ హిస్ పేరెంట్స్ అనే సబ్జెక్ట్ ఉంది. అండ్ ఇక్కడ మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ క్లాస్లో నౌన్ ఫ్రేజెస్ గురించి తెలుసుకున్నాం కదా. నౌన్ ఫ్రేజెస్, దిస్ ఈజ్ ఎ నౌన్ ఫ్రేజ్ కదా, హిస్ పేరెంట్స్ అన్నది. అండ్
ఈజ్ దర్ ఎనీ అదర్ నౌన్ దేర్? నౌన్ ఫ్రేజ్ ఏ ఆర్టికల్ అండ్ స్కూల్ ఈజ్ అ నౌన్, మధ్యలో వచ్చింది అడ్జెక్టివ్ అవుతుంది. స్పెషల్ అన్నది అడ్జెక్టివ్ అవుతుంది. ఈ సంగతి కూడా చూసాం మనం. నౌ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంది? హౌ మెనీ నౌన్స్ ఆర్ దేర్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్? సీ దిస్. హిస్ పేరెంట్స్లో అనే నౌన్ ఫ్రేజ్లో పేరెంట్స్ అన్నది ఒక నౌన్ కదా, రైట్? ఇంకొక నౌన్ ఫ్రేజ్ వచ్చింది మనకి ఇక్కడ. ఏంటది? ఏ స్పెషల్ స్కూల్. ఇక్కడ ఎన్ని నౌన్స్ ఉన్నాయి? ఒకటే ఒక నౌన్ ఉంది. ఆర్టికల్, ఆర్టికల్కి ఎప్పుడు అటాచ్డ్ నౌన్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఏదైతే పోదో అది ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, రైట్? ఇంకేమన్నా ఏమన్నా ఉన్నాయో చూడండి. నాట్ అన్నది అడ్వర్బ్ కదా, నెగిటివ్ అడ్వర్బ్. టు V1 దీన్ని ఇన్ఫినిటివ్ అని అంటారు, నేర్చుకున్నాం. ఇన్ఫినిటివ్ వీటిలో ఏముంటుంది? టు అనే ప్రిపోజిషన్ అండ్ V1 వర్బ్ ఉంటుంది కదా, రైట్? ఇదేంది? ప్రొనౌన్. సో మనకు కావాల్సిన వర్డ్స్ అన్నీ వచ్చినాయి. ఇప్పుడు చూడండి ఎన్ని నౌన్స్ ఉన్నాయి ఇక్కడ. పేరెంట్స్ అండ్ స్కూల్. There are two nouns. Option 1, 2 is the correct answer here. This next question was also asked in 2024 AP TET. Paper 2A లో అడిగిండ్రు. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చిండు. నిక్ హ్యాస్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిస్ లెఫ్ట్ హిప్. ఐడెంటిఫై ద కామన్ నౌన్స్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ కామన్ నౌన్స్ గురించి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటెన్స్ అనలైజ్ చేయండి. హ్యాస్ అన్నది వర్బ్, నిక్ ఇస్ ద సబ్జెక్ట్, అదొక నౌన్. విల్ వరీ అబౌట్ దట్ లెటర్. ఇక్కడ మీకు ఒక ఆర్టికల్ వచ్చింది అంటే అర్థమైంది, దానికి అటాచ్ నౌన్ ఉండాలి. దిస్ ఈజ్ ద నౌన్. ఈ రెండింటి మొదలు పోయేది ఏమవుతుంది? అడ్జెక్టివ్, రైట్? నెక్స్ట్ ఆన్ అనే ప్రిపోజిషన్ వచ్చింది. ప్రిపోజిషన్ కనిపించగానే మీకు ఏం ఐడియా రావాలా? రైట్ సైడ్ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ ఉండొచ్చు కదా. కొన్ని కొన్ని కేసెస్లో జెరండ్స్ కూడా ఉంటుంది. ఎస్ ఆర్ నో గైస్? మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియోలో చూసినాం, ఇంతకుముందు వీడియో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు నౌన్ ఫ్రేజ్ వచ్చింది, రైట్? నౌన్ ఫ్రేజెస్ ఎట్లా ఉండొచ్చు? అడ్జెక్టివ్ మోస్ట్ కామన్, ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉండొచ్చు, ఆర్టికల్ ప్లస్ నౌన్, లేదా అడ్జెక్టివ్ నౌన్. ఇట్లా వీటి మీద పరిమితి లేదని తెలుసుకున్నాం కదా, ఎన్ని అడ్జెక్టివ్స్ రావాలన్నది. సి గైస్, ఇక్కడ హిజ్ అన్నది పేరు ప్రొనౌన్లా కనిపిస్తున్నా అది సెంటెన్స్ ఒక నౌన్కి ముందు వస్తే అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుందని చూసినాం కదా ఇంతకుముందు వీడియోలో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియోలో. ఒకసారి చూసుకోండి. దాని తర్వాత ఇంకొక అడ్జెక్టివ్ వచ్చింది అండ్ హిప్ అనే ఒక నౌన్ వచ్చింది. బై ద వే హిప్ అంటే ఏంటి గైస్? మీరు ఎక్కడన్నా కుర్చీ మీద కూర్చున్నారు అనుకోండి, మీ అప్పర్ బాడీ వెయిట్ అంతా ఏ భాగం మీద పడుతుందో దట్ బాడీ పార్ట్ ఈస్ కాల్డ్ హిప్. నౌ వాట్ ఈస్ ది క్వశ్చన్? వాట్ షుడ్ యూ ఫైండ్ అవుట్? ఐడెంటిఫై ద కామన్ నౌన్స్. ఇక్కడ ఎన్ని నౌన్స్ కనిపిస్తున్నాయి? నిక్ అనే ఒక నౌన్, ఫుట్ అనే ఒక నౌన్, హిప్ అనే ఒక నౌన్. 3 నౌన్స్ ఉన్నాయి. కానీ లుక్ ఎట్ ద ఆప్షన్స్. 3 నౌన్స్ ఎక్కడా లేవు. ఓన్లీ 2 పాసిబుల్ నౌన్స్ ఉన్నాయి. ఆప్షన్ 2 చూడండి. హ్యాస్ అన్నది వర్బ్ కదా, దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ స్మాల్ అన్నది ఏంది? అడ్జెక్టివ్, రైట్? దిస్ ఈజ్ వర్బ్, దిస్ ఈజ్ అడ్జెక్టివ్. ఆప్షన్ 2 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. వాట్ అబౌట్ ఆప్షన్ 4 గైస్? స్మాల్ అన్నది ఏంది? అడ్జెక్టివ్, రైట్? లెఫ్ట్ అన్నది ఇక్కడ చూడండి, అది కూడా అడ్జెక్టివ్. ఓకే, సో ఆప్షన్ 4ని కూడా ఎలిమినేట్ చేసినాం. వాట్ అబౌట్ ఆప్షన్ 1? ఆప్షన్ 1 కూడా రాంగే. హిప్ అనేది బాడీ పార్ట్ కదా, బాడీ పార్ట్స్ అన్నీ కూడా కామన్ నౌన్స్ అవుతాయి. ఇది కామన్ నౌనే. వాట్ అబౌట్ నిక్ గైస్? నిక్ అనేది పర్సనల్ నేమ్. ఓకే, ఒక పర్సన్కి ఇచ్చిన, ఒక మనిషికి ఇచ్చిన సొంత పేరు. కామన్ నౌన్ అనాలంటే అదే పేరుతో మిగిలిన అందరినీ కూడా పిలవగలగాలి. ఎగ్జాంపుల్ చైర్. ప్రపంచంలో ఏ కుర్చీనైనా చైర్ అని అంటాం, కానీ ప్రపంచంలో ఏ మనిషినైనా నిక్ అనగలుగుతామా? నో. ఇట్స్ నాట్ ఎ కామన్ నౌన్, ఇట్స్ ఎ ప్రాపర్ నౌన్. అందుకే ఆప్షన్ 1 ఎలిమినేట్ చేసినాం. యువర్ కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3, ఫుట్ అండ్ హిప్. ఈ రెండు కూడా బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్ని డిఫైన్ చేయడానికి మనం వాడే నౌన్స్ని కామన్ నౌన్స్ అంటాం కదా. అందుకోసమే ఆప్షన్ 3, ఫుట్ అండ్ హిప్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ 2019 ఏపీ టెట్ కమ్ టీఆర్టీ టీజీటీ లెవెల్ గైస్. ఇది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో అడిగినారు. దీన్ని మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు, ఏ ట్రిక్స్ వాడతారు అనేది కొంచెం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన కదా ఇంతకుముందు, మనం అనుకున్నాం కదా జస్ట్ ఇంగ్లీష్లో ఉన్న టాపిక్స్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఇంగ్లీష్ని జనరల్ ఇంగ్లీష్ అని అంటారు. వై నాట్ 10th స్టాండర్డ్ ఇంగ్లీష్, హై స్కూల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అని? దిస్ ఈస్ ద రీజన్. ఇక్కడ మీకు ఓన్లీ సపోజ్ మీరు క్లాస్ సరిగ్గా వినలేదనుకోండి, క్లాస్ సరిగ్గా వింటే దీనికి డైరెక్ట్ ఆన్సర్ దొరికిపోతుంది. అదేందో నేను చెప్తాను. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయడానికి పాసిబ్లీ మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలుగుతారు. ఒక ఆప్షన్ని మాత్రం జనరల్ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఎలిమినేట్ చేయగలుగుతారు. అందుకని కొంచెం మీ నాలెడ్జ్ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆల్రైట్, ఎందుకు అనేది చూద్దాం కదా. నో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఏంది ఇంతకు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కామన్ నౌన్? కామన్ నౌన్ ఏది అని అడుగుతున్నాను. ఒకవేళ నేను ఇంతకుముందు చెప్పింది కనుక క్లియర్గా వినుంటే డైరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది యాక్టర్ అని. ఎందుకు? ఆల్ ప్రొఫెషనల్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రొఫెషనల్స్. యాక్టింగ్ అనేది ప్రొఫెషన్, కానీ ఆ యాక్టింగ్ అనే ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తి అని చెప్పాలంటే ఎట్లా అంటారు? యాక్టర్ అన్నట్టు. టీచింగ్ అన్నది ప్రొఫెషన్, అది కామన్ నౌన్ కాదు. అలాగే గైస్, కానీ టీచర్ కామన్ నౌన్ అవుతుంది. డ్రైవింగ్ అన్నది ప్రొఫెషన్, కామన్ నౌన్ కాదు, కానీ డ్రైవర్ కామన్ నౌన్ అవుతుంది. సో యాక్టింగ్ అనే ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని యాక్టర్ అని అంటాం. ఓకే గైస్, ఇది గుర్తుంటే కనుక మీకు ఇది డైరెక్ట్ ఆన్సర్ దొరికిపోతుంది. ఆడియన్స్ అన్నది ఏదైనా ఒక నాటకం జరుగుతుంటే దాన్ని చూసే అందరినీ కలిపి ఆడియన్స్ అని అంటారు, ఒక్కొక్క వ్యక్తిని కాదు. అట్లా అనగలిగితే ఆడియన్స్ అనేది కామన్ నౌన్ అవుతుంది. నో గైస్, దిస్ ఈజ్ ఎ కలెక్టివ్ నౌన్. అది ఫ్యూచర్లో చూస్తాం మనం. అండ్ పర్ఫార్మెన్స్, ఇది ఎందుకు ఎలిమినేట్ చేసినామంటే అగైన్ ద సేమ్ రూల్. ప్రొఫెషనల్ అయ్యింటే కనుక అది కామన్ నౌన్ అవుతుండే, కానీ పర్ఫార్మెన్స్ అన్నది ప్రొఫెషన్. గుర్తుపెట్టుకోండి,
పర్ఫార్మర్ అని ఉంటే కనుక ప్రొఫెషనల్ అయ్యేది, అది కామన్ నౌన్ అయ్యేది. కానీ ఇక్కడ యాక్టింగ్ లాగా పర్ఫార్మెన్స్ అన్నది కూడా కామన్ నౌన్ కాదు, అదొక ప్రొఫెషన్. ఓకే గైస్, వాట్ అబౌట్ దిస్ వన్? ఇది తెలుసుండాలంటే మీరు ఇంగ్లీష్ మెథడాలజీ తెలుసుండాలి. మెథడాలజీలో ఈ పేరు వినుండొచ్చు మీరు, క్రిస్టఫర్ మార్లో. క్రిస్టఫర్ మార్లో, ఇతని పేరు ఫుల్ నేమ్ ఈజ్ క్రిస్టఫర్ మార్లో. ఈయన హీ వాజ్ ఎ వెరీ ఫేమస్ పోయిట్ అండ్ ప్లే రైట్. ప్లే రైట్ అంటే తెలుసు కదా, నాటక రచయిత, మన కాళిదాస్ లాగా, షేక్స్పియర్ లాగా. అతని ఇంటి పేరుని తీసుకొని ఇక్కడ మీకు ఆప్షన్ లాగా ఇచ్చింది. ఇది ఎట్లా తెలుస్తుంది మనకు? ఇంగ్లీష్ గురించి జనరల్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇట్లా ఎలిమినేట్ చేయగలుగుతారు. ఓకే గైస్, మీరు ఒకవేళ ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ కనుక బాగా గుర్తుంటే కనుక డైరెక్ట్ ఆన్సర్ దొరికిపోతుంది మీకు, అది యాక్టర్ అని. మిగిలిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలంటే యూ నీడ్ టు వెయిట్. ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేయాలంటే మీ నాలెడ్జ్ ఎక్స్పాండ్ అయ్యి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ 12 ఇయర్స్ బ్యాక్ అడిగింది. ఇంత టఫ్ క్వశ్చన్ పాసిబ్లీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ చాలా ఈజీగా చేయగలుగుతారు దీన్ని. కానీ ఇంగ్లీష్ మీడియం నుంచి కాకుండా వేరే తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఇట్లాంటి స్టూడెంట్స్కి కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ క్వశ్చన్ ఏమడుతుంది? ఐడెంటిఫై ద సెట్ ఆఫ్ వర్డ్స్ కంటైనింగ్ ఓన్లీ ఇన్సెక్ట్స్, పురుగులు. ఆప్షన్ 1 చూడండి, బీ అన్నది ఇన్సెక్టే, తేనెటీగ. యాంట్ అన్నది ఇన్సెక్టే, రైట్. హెయిర్ అంటే ర్యాబిట్, కుందేలు, అది ఇన్సెక్ట్ కాదు, ఇట్స్ అన్ యానిమల్ గైస్. ఫ్లై అని అంటే ఈగ, ఈగ అన్నది కూడా ఇన్సెక్టే. సో ఆప్షన్ 1 ఈజ్ గాన్. ఇది యానిమల్, హెయిర్ అన్నది ర్యాబిట్ కదా, రైట్. ఓకే, ఆప్షన్ 2 చూడండి, యాంట్ ఇన్సెక్టే, బీ ఇన్సెక్టే. మోపెడ్ అన్నది వెహికల్. ఓకే, ఎక్కువ సీసీ లేని టీవీఎస్ ఎక్సెల్ లాంటి బండి ఉంటుంది కదా, దాన్ని మోపెడ్ అని అంటారు. దట్స్ నాట్ అన్ ఇన్సెక్ట్ గైస్, దట్స్ ఎ వెహికల్. వాట్ అబౌట్ ద నెక్స్ట్ వన్? బటర్ఫ్లై, అది ఇన్సెక్టే, రైట్. 3 ఇన్సెక్ట్స్ ఉన్నాయి, ఒక వెహికల్ ఉంది, ఎలిమినేట్ చేసినాం. ఆప్షన్ 3 చూడండి, యాంట్, యా అది ఇన్సెక్టే, బీ కూడా ఇన్సెక్టే, బటర్ఫ్లై కూడా ఇన్సెక్టే. వాట్ అబౌట్ లేడీ బర్డ్ గైస్? ఇక్కడ మనకు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, డౌట్ ఉన్నప్పుడు వెయిట్ చేయండి. ఆప్షన్ 4కి ఇవ్వండి, బీ అన్నది ఇన్సెక్టే, బటర్ఫ్లై అన్నది ఇన్సెక్టే, యాంట్ అన్నది ఇన్సెక్టే. వాట్ అబౌట్ ఔల్, గుడ్లగూబ? ఇట్స్ ఎ బర్డ్, రైట్, ఎలిమినేట్ చేసినాం. యాక్చువల్లీ ఇక్కడ లేడీ బర్డ్ అనేది కూడా ఒక చిన్న పురుగు, రెక్కల పురుగు. అది రెడ్ ఉంటుంది, బ్లాక్ డాట్స్ ఉంటాయి. చాలా మంది చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా లేడీ బర్డ్ డిజైన్ ఉంటుంది. ఫ్రాక్ అంతా రెడ్ ఉంటుంది, దాని మీద బ్లాక్ డాట్స్ ఉంటాయి, పోల్కా డాట్స్ అంటారు వాటిని. ఒకసారి సెర్చ్ చేయండి, వాట్ ఈస్ ద లేడీ బర్డ్ అనేది, ఒక పురుగు కనిపిస్తుంది, రైట్. సో ఇట్లాంటి క్వశ్చన్స్ గురించి నేను చెప్పిన మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ జనరల్ ఇంగ్లీష్ లెవెల్లో ఉండాలా, అయితే ఇట్ బికమ్స్ రియల్లీ రియల్లీ ఈజీ. ఈ నెక్స్ట్ క్వశ్చన్ కూడా గైస్ 2012లో అడిగినారు, ఏపీ టెట్లో, అన్డివైడెడ్ ఏపీలో కండక్ట్ చేసిన టెట్ అది. దెర్ ఈస్ అ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ హూస్ లెటర్స్ వెన్ రీఅరేంజ్డ్ విల్ గివ్ యూ ద నేమ్ ఆఫ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. శరీరంలో ఒక పార్ట్, మన శరీరంలో. ఐడెంటిఫై దట్ వర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్ చదవండి. ఐ థింక్ ఆల్ దిస్ రఫ్ ప్లే ఆన్ ద హాకీ ఫీల్డ్ విల్ మార్ ద ఇమేజ్ ఆఫ్ ది గేమ్. మార్ అని అంటే డెస్ట్రాయ్ అని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఇమేజ్లోని లెటర్స్ అన్నింటినీ రీఅరేంజ్ చేస్తే మనకి ఏదైనా బాడీ పార్ట్ వస్తుందా? లెటర్ సి. ఆప్షన్ 3 గేమ్, MEAG, అట్లా అరేంజ్ చేసుకుంటూ ట్రై చేయండి. AGEM, ఇట్లాంటి బాడీ పార్ట్ ఏమన్నా ఉందా? MAGE, మేజ్, అట్లాంటి పదం ఉందని కూడా తెలియదు గైస్ నాకు. GAEM, నో, రైట్. ఇట్లాంటి పార్ట్స్ ఉన్నట్లు, ఇట్లాంటి వర్డ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. ఫర్గెట్ అబౌట్ బాడీ పార్ట్స్ కదా. సో వాట్ అబౌట్ రఫ్? ROUGHని ఇట్లా రీఅరేంజ్ చేస్తే ఏదైనా బాడీ పార్ట్ వస్తుందా? లెటర్ సి. అదే RAM, ర్యామ్. సెల్ ఫోన్కి ర్యామ్ ఉంటుంది, కంప్యూటర్కి ర్యామ్ ఉంటుంది, మగ మేక్ అని ర్యామ్ అని అంటారు. కానీ అది మన బాడీ పార్ట్లో ఏదో ఒక భాగంలాగా వస్తుందా? బాడీ పైన లేదు కదా. ఇంకోలాగా అరేంజ్ చేద్దాం. RMA, నో, ఇట్లాంటి పదమే లేదు. ARM, ఎస్, ఆమ్ కదా. ఆమ్ అంటే ఏంది? మన అరచేతి మణికట్టు నుంచి మోచేయి వరకు ఉన్న భాగాన్ని ఆమ్ అని అంటారు. అట్లనే మోచేయి నుంచి షోల్డర్ వరకు ఉన్న భాగాన్ని ఏమంటారు? బైసెప్ కదా. ఇట్లా జనరల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోండి. సో ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 2, MAR. యాక్చువల్లీ మీకు ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ రావాలంటే ఈ సెంటెన్స్ని చదవాల్సిన అవసరం లేదు గైస్. క్వశ్చన్ డిస్క్రిప్షన్ చదివి ఆప్షన్కి వచ్చి చెక్ చేసుకుంటే సరిపోతుంది. పాసిబ్లీ దట్ విల్ సేవ్ యూ అ లాట్ ఆఫ్ టైం. ఈ నెక్స్ట్ క్వశ్చన్ TET-DSCకి సంబంధించింది కాదు, కానీ దిస్ ఇస్ వెరీ ఇంట్రిగింగ్ గైస్. ఇట్ జనరేటెడ్ లాట్ ఆఫ్ దిస్ థింగ్, క్యూరియాసిటీ అండి. అందుకే ఇక్కడ ఇంక్లూడ్ చేసిన. ఇది ఏపీ కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్ నుంచి అడిగారు. ఇదొక సెంటెన్స్ చూడండి. మై ఫ్రెండ్ సేస్ దట్ ఈ డ్రింక్స్ టీ బికాస్ ఇట్ ఈస్ ద బెస్ట్. ఇక్కడ టీని డిఫైన్ చేస్తున్నారు, ఇట్ అని. ఇట్ ఈస్ ద బెస్ట్ వాట్? ఫ్లూయిడా, సొల్యూషనా, లిక్విడా, బెవరేజా? వాట్ ఇస్ ఇట్ గైస్? టీ అన్నది ద్రవ పదార్థం కదా. ఈ ఫ్లూయిడ్ అన్న, సొల్యూషన్ అన్న, బెవరేజ్ అన్న, లిక్విడ్ అన్న అన్ని ద్రవ పదార్థానికి యూజ్ చేసే నౌన్సే ఇచ్చిండు. బట్ విచ్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇట్ ఎగ్జాక్ట్లీ అని అంటే, సి గైస్, పానీయం. టీ అన్నది పానీయం, మనం తాగగలిగిన ద్రవ పదార్థాన్ని ఇంగ్లీష్లో బెవరేజ్ అని అంటారు. లిక్విడ్ అంటే ఏ ద్రవాన్నైనా లిక్విడ్ అనొచ్చు. సొల్యూషన్ అంటే 2 డిఫరెంట్ ద్రవాల మిక్స్చర్ని సొల్యూషన్ అని అంటారు. ఫ్లూయిడ్ అని అంటే పారగలిగిన గుణం ఉన్న ఏ
ఓ పదార్థాన్నైనా ఫ్లూయిడ్ అని అంటారు. కానీ ఇక్కడ టీకి స్పెషల్లీ సే మనం సేవించగలిగిన పానీయంలాగా తీసుకోగలిగిన ద్రవం కాబట్టి, ద్రవ పదార్థం కాబట్టి దానికి ఒక స్పెషల్ వర్డ్ ఉంటుంది ఇంగ్లీష్‌లో దట్ ఈస్ కాల్డ్ బెవరేజ్. ఓకే. దిస్ ఇస్ జనరల్ ఇంగ్లీష్ స్టఫ్ అందుకే ఇంక్లూడ్ చేసిన ఇది. నెక్స్ట్ వన్ ఇన్ దిస్ టాపిక్ ఈస్ హౌస్‌కి, హోమ్‌కి డిఫరెన్స్ ఏంది? చాలా మంది అంటున్నారు హౌస్ అంటే కన్‌స్ట్రక్టెడ్ ప్లేస్. దాంట్లో మనుషులను కన్సిడర్ చేయకుండా హౌస్ అనాలా. మనుషులతో కలిపితే హోమ్ అంటారు అని. కానీ అట్లాంటి డిస్టింక్షన్ నాకు ఎక్కడ కనిపియలేదు. ప్యూర్‌లీ గ్రామర్ బేస్డ్‌గా ఆలోచిస్తే హౌస్‌కి, హోమ్‌కి చాలా డిఫరెన్స్ ఉంటది గైస్. అదేంటి అనంటే హౌస్ అన్నది ఎప్పటికీ నౌన్ గాని, అడ్జెక్టివ్ లాగా గాని పనిచేస్తది. ఎగ్జాంపుల్ ఐ హావ్ ఎ బిగ్ హౌస్. ఏ అన్నది ఆర్టికల్. ఓకే. హౌస్ అన్నది నౌన్. బిగ్ అన్నది అడ్జెక్టివ్ అయితది. ఈ కేస్‌లో హౌస్ ఏమిట్లాగా పనిచేస్తుంది? నౌన్ లాగా పనిచేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ కాట్ ఏ కాట్ అంటే పట్టుకున్నా అని. CAUGHT ఐ కాట్ ఏ హౌస్ ఫ్లై అన్నారనుకోండి. హౌస్ ఫ్లై FLY 2 సెపరేట్ వర్డ్స్ గైస్ ఇవి. రైట్. ఏ అనే ఆర్టికల్, ఫ్లై అన్నది నౌన్, హౌస్ అన్నది ఐ మీన్ ఇంట్లో కనిపించే ఈగలు ఉంటాయి కదా! వాటిని ఇంగ్లీష్‌లో హౌస్ ఫ్లై అని అంటారు. హౌస్ అన్నది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. సో, హౌస్ అన్నది ఎప్పటికీ ఐదర్ సెంటెన్స్‌లో నౌన్ లాగానే పనిచేస్తది, అడ్జెక్టివ్ లాగానే పనిచేస్తది. వాట్ అబౌట్ హోమ్? ఈ హోమ్ అనే పదం మాత్రం పేరుకు అది నౌనే. ఒకవేళ అది గనుక ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రిసీడెడ్ బై అంటే దానికి ముందు ఆర్టికల్ గాని, అడ్జెక్టివ్ గాని, ప్రిపోజిషన్ గాని రాకపోతే ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్. గుర్తుపెట్టుకోండి. పేరుకు అది నౌన్. నౌన్స్ అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి. హౌస్ అన్నది అట్లనే నౌన్ లాగా పనిచేసింది. అడ్జెక్టివ్ లాగా పనిచేసింది. ఇంతకుముందు మనం చూసిన సెంటెన్సెస్‌లో. కానీ హోమ్ అన్నది అడ్వర్బ్ లాగా పనిచేస్తది. ఓకే. ఎప్పుడు దాని ముందు ఆర్టికల్ గాని, అడ్జెక్టివ్ గాని, ప్రిపోజిషన్ గాని కనిపియలేదు అనంటే అప్పుడు అది అడ్వర్బ్. ఇట్స్ నాట్ ఎ నౌన్ అని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. హి రిటర్న్డ్ హోమ్ ఆఫ్టర్ మెనీ డేస్ ఇన్ ఎగ్జైల్. ఇక్కడ హోమ్ అనేది పదం ఉంది. పేరుకి అది నౌనే కదా! కానీ ఈ రూల్ చూడండి. దాని ముందు ఆర్టికల్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ ఏమన్నా ఉన్నాయి ఇక్కడ? రిటర్న్ అనే వర్బ్ ఉంది. రైట్. ఇక్కడ హి అనే సబ్జెక్ట్ ఉంది. దాని తర్వాత వర్బ్, వర్బ్ తర్వాత హోమ్ అనే పదం వచ్చింది. దీని ముందు ఏ, అండ్, ది అనే ఆర్టికల్స్ ఉన్నాయా? లేవు. అడ్జెక్టివ్స్ ఉన్నాయా? హిస్, హర్ ఇట్లాంటివి లేవు. ప్రిపోజిషన్ ఉందా? టు, ఫర్, అట్, ఆఫ్ ఇట్లాంటివి లేవు. కాబట్టి ఇక్కడ ఇది ఏమైతది? అడ్జెక్టివ్ అయితది. ఇట్స్ నాట్ ఎ నౌన్ గైస్. ఇది నౌన్ కాదు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి ఈ లాజిక్. దీనిపైన ఒక క్వెషన్ కూడా అడిగిండ్రు. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ హోమ్ అనే పదం వచ్చింది. దీని ముందు ఏముంది? మై అనే అడ్జెక్టివ్ ఉంది. మై అన్నది అడ్జెక్టివ్ ఎందుకు? ఇంతకుముందు వీడియో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ క్లాస్‌లో క్లియర్‌గా డిస్కస్ చేసినాం. డౌట్ ఉంటే అది చూసుకోండి ఒకసారి. సో, ఇక్కడ ఇదేంది? నౌన్ అయితది. ఎందుకు నౌను? ఆర్టికల్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్ వచ్చినప్పుడు మాత్రమే నౌన్‌గా పనిచేస్తది. అట్లా రాలేదు అనంటే అడ్వర్బ్ అయితది. ఇక్కడ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ నౌన్. నో ప్రాబ్లమ్. ఇంకోటి చూడండి. ఐ బిల్ట్ ఎ హౌస్ అండ్ ఐ కాల్ ఇట్ మై స్వీట్ హోమ్. ఇక్కడ చూడండి. హోమ్ అనే పదం వచ్చింది. దాని ముందు అడ్జెక్టివ్ ఉంది. స్వీట్ అన్నది అడ్జెక్టివే. మై అన్నది కూడా అడ్జెక్టివే. ఇంతకుముందు ఎగ్జాంపుల్ లాగా. సో, ఇక్కడ ఇప్పుడైతే ఏమైతది? నౌన్ అయితది. ఇట్స్ నాట్ యాన్ అడ్వర్బ్. ఒకవేళ ఇవి మిస్సింగ్ అయ్యుంటే గనక వీటితో పాటు ప్రిపోజిషన్ కూడా రాకపోయుంటే గనక అప్పుడు అదేమైంది? అడ్వర్బ్ అయ్యేది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ సెంటెన్స్ వెన్ యూ కాల్డ్ మీ ఐ వాస్ అట్ హోమ్. హోమ్ అనే పదం వచ్చింది. దాని ముందు ఏముంది? ప్రిపోజిషన్ ఉంది. సో, ప్రిపోజిషన్ గాని, అడ్జెక్టివ్ గాని, ఆర్టికల్ గాని వచ్చిందంటే దాని అర్థమైంది అది న నౌన్ లాగా పనిచేస్తదని అర్థం. రైట్. ఒకవేళ ఈ మూడిట్లో ఏ పదం కూడా రాకపోతే అది అడ్వర్బ్ అయితది. దీన్ని బేస్ చేసుకొని క్వెషన్ అడిగిందన్నా కదా! 2012 ఏపీడీఎస్సీలో అడిగిండ్రు. ఎస్ఏ ఇంగ్లీష్. ఇప్పుడు ఈ స్టాండర్డ్ క్వెషన్స్ ఎస్‌జీటీలో కూడా అడగొచ్చు. సో, బీ కేర్‌ఫుల్. ఇది ఎస్ఏలో అని చెప్పి టాపిక్‌ని మర్చిపోవద్దని. ప్రతి పదాన్ని కూడా నేను చెప్పిన ప్రతి పదాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. నౌ ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్స్ అండర్‌లైన్డ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఏం అండర్‌లైన్ చేసిండు ఇంతక సెంటెన్స్ ఏంది? సెరా గేవ్ మీ ఎ లిఫ్ట్ హోమ్ ఆఫ్టర్ ద పార్టీ. ఇక్కడ ఏమేమి అండర్‌లైన్ చేసిండు? మీ అనే పదం, హోమ్ అనే పదం, ఆఫ్టర్ అనే పదం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెంటెన్స్‌ని అనలైజ్ చేయండి. గేవ్ అన్నది వర్బ్ కదా! సెరా అన్నది సబ్జెక్ట్ అయితది. సో, వర్బ్‌కి రైట్ సైడ్ ఇమ్మీడియేట్‌లీ ప్రొనౌన్ వస్తే కళ్ళు మూసుకొని దాన్ని ఆబ్జెక్ట్ అనండి అని అనుకున్నాం కదా! యెస్. ఒకవేళ అక్కడ నౌన్ వచ్చింటే గనుక మనం డౌట్ పడగలుగుతున్నాం. మేబీ ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్ అని. కానీ ఆబ్జెక్ట్ వస్తే మాత్రం దట్ ఈస్ డైరెక్ట్‌లీ ఐ మీన్ ప్రిపోజిషన్ వస్తే ప్రొనౌన్ వస్తే మాత్రం దట్ ఈస్ డైరెక్ట్‌లీ అన్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు వీడియోస్‌లో డిస్కస్ చేసినాం అది. నౌ ఇక్కడ ఇది ప్రొనౌన్ కదా! మీ అన్నది ప్రొనౌన్. ఓరియంటేషన్ వీడియోలో కూడా చూసిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓరియంటేషన్ వీడియో 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ డిస్కస్ చేసినాం కదా! దిస్ అన్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ. దాని తర్వాత హోమ్ ఉంది. హోమ్‌కి ముందు ఏదైనా అడ్జెక్టివ్ వచ్చిందా? నో గైస్. ఇక్కడ ఏ అన్నది ఆర్టికల్, లిఫ్ట్ అన్నది నౌన్. దానికి అటాచ్డ్ నౌన్. ఇక్కడ మనకు ఈ పొజిషన్‌లో ప్రిపోజిషన్ లేదు. ఆర్టికల్ లేదు. అండ్ అడ్జెక్టివ్ కూడా లేదు. కాబట్టి ఇది ఏమిట్లాగా పనిచేస్తున్నట్టు? అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. ఆఫ్టర్ అన్నది ఏంది? దాని తర్వాత ఏముంది చూడండి. ద పార్టీ. ఇది నౌన్ ఫ్రేజ్ కదా! నౌన్‌కి ముందు రాగలిగినది ఏంది? ఆర్టికల్. ఐ మీన్ నౌన్ ఫ్రేజ్ ఉంది ఇక్కడ. నౌన్ ఫ్రేజ్‌కి ముందు రాగలిగినది ఏంది? మనకు తెలిసినంత వరకు ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఇట్ ఈస్ ప్రిపోజిషన్ రైట్. సో, ఇక్కడ మనకది మీ అన్నది ప్రొనౌన్, హోమ్ అన్నది అడ్వర్బ్, ఆఫ్టర్ అన్నది ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది. సో, హోమ్ మీద సెపరేట్‌గా ఒక క్వెషన్ అడిగిండు. వే బ్యాక్ ఇన్ 2012 12 ఇయర్స్ బ్యాక్. అప్పుడే ఇంత టఫ్ క్వెషన్స్ అడిగిండు. సో, దీన్ని ఈజీగా తీసుకోవద్దండి గైస్. వై నాట్ ఆప్షన్ 1, 2 ఆర్ 3 అనంటే మీ అన్నది ప్రొనౌన్ ఆల్రైట్. హోమ్ అన్నది కన్‌ఫ్యూజ్ చేయడానికి నౌన్ అని ఇచ్చింది చూడండి ఇక్కడ. ఆఫ్టర్ అన్నది ప్రిపోజిషన్. కానీ ఈ 2 ప్రొనౌన్ అండ్ ప్రిపోజిషన్ ఆర్ కరెక్ట్. బట్
నౌన్ ఈజ్ రాంగ్ కదా ఇక్కడ. ఆప్షన్ 2 చూడండి, మీ అన్నది ప్రొనౌన్, హోమ్ అన్నది అడ్వర్బ్, రైట్. వాట్ అబౌట్ ఆఫ్టర్? ఆఫ్టర్ అన్నది కంజంక్షన్ లాగా కూడా పనిచేస్తుంది, కానీ ఇక్కడ అది ప్రిపోజిషన్ లాగా పనిచేస్తుంది. రూల్ ఏంది? ప్రిపోజిషన్కి రైట్ సైడ్ మనకు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ నౌన్ ఫ్రేజ్ కానీ కనిపించాలని అనుకున్నాం కదా. ఈ రూల్ కనుక గుర్తుంటే కనుక ఇది ప్రిపోజిషన్ అని మీకు ఈజీగా అర్థమవుతుంది. అందుకే బేసిక్స్ క్లాస్ ప్రతి వీడియో మిస్ కాకుండా చూడండి. నో, ఆప్షన్ 2 ఇస్ గాన్. ఆప్షన్ 3, మీ అన్నది ప్రొనౌన్, ఆల్ రైట్. ఆఫ్టర్ అన్నది అడ్వర్బ్, ఫైన్. కానీ వాట్ అబౌట్ ద మిడిల్ వర్డ్? హోమ్ అన్నది నౌనా, అడ్వర్బ్ కదా. అందుకని ఆప్షన్ 3 ఇస్ గాన్. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఇస్ ప్రొనౌన్, అడ్వర్బ్ అండ్ ప్రిపోజిషన్. పొజిషన్ని చూసి అది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ వర్డ్ లాగా పనిచేస్తుందో డిసైడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ద నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ నౌన్స్లో పొజిషన్ ఆఫ్ నౌన్స్ ఇన్ ఎ సెంటెన్స్. నౌన్స్ ఎక్కడెక్కడ కనిపించవచ్చు మనకు? సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ పొజిషన్లో కనిపించవచ్చు, ఆబ్జెక్ట్ పొజిషన్లో కనిపించవచ్చు. కొన్ని వర్బ్స్కి టూ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్, 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, రైట్. ఇక్కడ కనిపించవచ్చు, ఈ 3 పొజిషన్స్లో కనిపించవచ్చు. అండ్ ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ లాగా కనిపించచ్చు కదా, ప్రిపోజిషన్కి రైట్ సైడ్ దాంతోపాటు అటాచ్ అయిన నౌన్, దాన్ని ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్ అని అంటాం. ఈ పొజిషన్లో కనిపించచ్చు. కొన్నిసార్లు కాంప్లిమెంట్స్ పొజిషన్స్లో కూడా కనిపించచ్చు. విల్ సీ దట్ ఇన్ ఫ్రేజెస్ లెసన్. సో సర్వసాధారణంగా నౌన్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకు, ఈ 4 పొజిషన్స్లో కనిపిస్తాయి. వీటికి చాలా ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం మనం. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కనుక మళ్ళీ ప్రీవియస్ వీడియోస్ చూసి కన్ఫర్మ్ చేసుకోండి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ టైమ్ హియర్. సో a noun can occur in the following positions in a sentence. Verb యొక్క సబ్జెక్ట్, verb యొక్క ఆబ్జెక్ట్, ప్రిపోజిషన్ యొక్క ఆబ్జెక్ట్, అంటే ఆ ప్రిపోజిషన్కి రైట్ సైడ్. ఈ నెక్స్ట్ పాయింట్ చూడండి, నోట్ పాయింట్. ఇఫ్ ఇన్ ఎనీ సెంటెన్స్, ఒకవేళ ఏదైనా సెంటెన్స్లో ఆ నౌన్ అపియర్స్ ఇన్ ఎనీ అదర్ పొజిషన్, పైన డిస్కస్ చేసిన 3 or 4 పొజిషన్స్ కాకుండా వేరే ఏదైనా పొజిషన్లో వచ్చిందనుకోండి, ఇట్ మోస్ట్ ప్రాబబ్లీ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఇంతకుముందు ఈ లెసన్ స్టార్టింగ్లో ఒక డిస్కస్ చేసాం కదా, నౌన్స్ ఎప్పుడూ నౌన్స్ లాగా పనిచేస్తాయండి, అపోహలు ఉండద్దండి. ఇంతకుముందే చూసినాం అడ్వర్బ్ లాగా కూడా పనిచేస్తుందని. అట్లా కాకుండా ఈ 2 ఎగ్జాంపుల్స్ చూడండి. ఈ ఎగ్జాంపుల్స్ చూడండి గైస్. ఎగ్జాంపుల్ 1లో చూడండి, ఐ హ్యావ్ ఏ కార్. ఇక్కడ కార్ అన్నది ఆర్టికల్కి రైట్ సైడ్ వచ్చింది కాబట్టి ఆటోమేటిక్లీ అది నౌన్ అయింది. అట్లనే ఆప్షన్ 3, సెంటెన్స్ 3లో రేస్ అన్నది కూడా నౌన్. ఇప్పుడు సెంటెన్స్ 2 చూడండి, ఐ సా ఐ కార్ రేస్. ఏ అనే ఆర్టికల్ ఉంది, రైట్. దీని అటాచ్ నౌన్ ఏంది? రేస్ అన్నది నౌన్ కదా. ఈ రెండింటికి మధ్యలో పోయే ఏ పదమైనా ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, రైట్. పైన సెంటెన్స్ 1లో కార్ అన్నది పొజిషన్ని బట్టి నౌన్ లాగా పనిచేస్తుంది. అదే సెంటెన్స్ 2లో ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చి అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు సెంటెన్స్ 3 చూడండి, రేస్ అనేది నౌన్, ఐ హ్యావ్ ఎ రేస్ కార్లో రేస్ అన్నది అడ్జెక్టివ్. ఎందుకు? ఆర్టికల్కి దాని అటాచ్డ్ నౌన్కి మధ్యలో వచ్చింది కాబట్టి ఇక్కడ రేస్ అనేది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, నౌన్స్ ప్రతిసారి నౌన్స్ లాగా పనిచేయకపోవచ్చు, పొజిషన్ని బట్టి డిసైడ్ చేయండి. రిమెంబర్, పొజిషన్ చేంజ్ అయితే ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చేంజ్ అవుతుంది. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏదైనా నౌన్ని తీసుకొని మీరు ఇంకొక నౌన్కి ముందు పెడితే ముందు వచ్చిన నౌన్ అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు. రిమెంబర్ దిస్ గైస్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ ఏపీ టెట్ 2018. ఏపీ టెట్ కమ్ టీఆర్టీ ఎస్ఏ ఇంగ్లీష్ లెవెల్ క్వశ్చన్ ఇది. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి గైస్, ఏపీ టెట్ అండ్ డిఎస్సీ ఆర్ బికమింగ్ టఫర్ బై ద డే. ఒక టెట్ డిఎస్సీలో ఎస్ఏ, పీజీటీ, టీజీటీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ లెవెల్లో అడిగిన క్వశ్చన్ని నెక్స్ట్ టెట్ డిఎస్సీకి వచ్చేసరికి ఎస్జీటీలో అడుగుతున్నారు. కాబట్టి ఈ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇప్పుడు ఎస్జీటీలో కూడా అడిగే ఛాన్స్ ఉంది. అందుకోసమని ఎస్జీటీ స్టూడెంట్స్ వదిలిపెట్టకుండా చూసుకోండి. ఇది ఇందుకు ఏం చేయాలంటే చూస్ అ సెంటెన్స్ ఇన్ విచ్ ఎ నౌన్ హ్యాస్ బీన్ యూస్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. ఇంతకుముందు చూసినాం కదా అట్లా. ఆప్షన్ 1 చూడండి, ఫ్యూ పర్సన్స్ క్యాన్ కీప్ ఏ సీక్రెట్. వర్బ్ దగ్గర నుంచి అనలైజ్ చేయండి దీన్ని. క్యాన్ కీప్ అన్నది వర్బ్ అవుతుంది, ఫ్యూ పర్సన్స్ ఈజ్ ద సబ్జెక్ట్, ఏ సీక్రెట్ ఈజ్ ది ఆబ్జెక్ట్. నౌ ఏ సీక్రెట్ సబ్జెక్ట్లో ఆబ్జెక్ట్లో మోర్ దాన్ 1 వర్డ్ ఉందంటే నౌన్ ఫ్రేజెస్. ఈ నౌన్ ఫ్రేజ్లో మనకు ఆర్టికల్ ప్లస్ నౌన్ ఉంది, ఆర్టికల్ ప్లస్ నౌన్, రైట్. దీని ముందు ఏమైనా అడ్జెక్టివ్ ఉందా? నో, రైట్. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ నౌన్ యాక్టింగ్ యాజ్ అడ్జెక్టివ్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడైతే లేదు ఏ సీక్రెట్లో. వాట్ అబౌట్ ఫ్యూ పర్సన్స్? పర్సన్స్ అన్నది సబ్జెక్ట్ పొజిషన్లో 2 పదాలు ఉన్నాయంటే అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది. వాటిలో పర్సన్స్ అన్నది నౌన్, ఫ్యూ అన్నది ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ ఒక నౌన్కి ముందు వచ్చిందంటే చూసినాం కదా, ప్రొనౌన్స్ కెన్ యాక్ట్ యాజ్ అడ్జెక్టివ్స్, ఒక అక్షరం కూడా చేంజ్ లేకుండా, రైట్. ఇక్కడ ఇది అడ్జెక్టివే, కానీ పర్సన్స్ అనే నౌన్ని తీసేస్తే అది ఏమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది, అది నౌన్ కాదు. రిమెంబర్ గైస్, దానికి అటాచ్డ్ నౌన్ని తీసేస్తే మనకు అడ్జెక్టివ్ లాగా కనిపిస్తున్న పదం నౌన్ లాగా పనిచేయాలి. ఇక్కడ అట్లా ఉందా? లేదు, అది ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. ఎందుకు? వీఆర్ లుకింగ్ ఫర్ ఎ నౌన్ యాక్టింగ్ యాజ్ అడ్జెక్టివ్. నౌ లుక్ ఎట్ దిస్. ఆప్షన్ 2, హీ హ్యాస్ లిటిల్ అప్రిసియేషన్ ఆఫ్ గుడ్ పోయిటరీ. హ్యాస్ అన్నది వర్బ్, హీ ఈజ్ ద సబ్జెక్ట్, అది ప్రొనౌన్, దానికి అడ్జెక్టివ్ లేదు, సో లీవ్ ఇట్. ఇక్కడ లిటిల్ అప్రిసియేషన్ అని ఉంది, దెన్ దెర్ ఇస్ ప్రిపోజిషన్ రాగానే మీకు డౌట్ రాలో దాని పక్కన ఉన్న నౌన్ ఏదని, అది ఇది. ఈ నౌన్ పొజిషన్లో 2 పదాలు ఉన్నాయంటే అది ఏమవుతుంది? నౌన్ ఫ్రేజ్, రైట్. నౌన్ ఫ్రేజ్లో అడ్జెక్టివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది,
రైట్? ఆ అడ్జెక్టివ్ నౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంతకు అది అట్లా వర్క్ చేస్తుందా లేదా అని చెక్ చేయండి. పోయిటరీ ఇస్ అ నౌన్. గుడ్ అనేది అడ్జెక్టివే. కానీ పోయిటరీని తీసేస్తే గుడ్ అనేది నౌన్‌లాగా పనిచేస్తదా? పనిచేయదు. దిస్ గుడ్ ఈజ్ ఎ ప్యూర్ అడ్జెక్టివ్ హియర్. ఏదో నౌన్ లేదా ప్రొనౌన్ అడ్జెక్టివ్ లాగా పనిచేయట్లేదు. ఇట్ ఈస్ ఎ ప్యూర్ అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ కూడా మనకు సారీ అప్రిసియేషన్ అనే ఒక నౌన్ ఉంది ఇక్కడ. లిటిల్ అన్నది ప్రొనౌన్ లాగా పనిచేస్తుంది. ప్రొనౌన్స్ అడ్జెక్టివ్స్ లాగా కూడా పనిచేస్తాయి. సో ఇక్కడ అడ్జెక్టివ్ లాగా పనిచేస్తున్న పదం ప్రొనౌన్ కూడా కావచ్చు. కానీ మనం ఏం చెక్ చేస్తున్నాం? అడ్జెక్టివ్ లాగా పనిచేస్తున్న పదం నౌన్ లాగా పనిచేస్తుందా లేదా అని చెక్ చేస్తున్నాం. నో, ఇక్కడ ప్రొనౌన్ ఉంది. సో దాన్ని ఎలిమినేట్ చేసాం. ఆప్షన్ 3 చూడండి. ఐ మెట్ ఎ లిటిల్ కాటేజ్ గర్ల్. మెట్ అన్నది వర్బ్, ఐ అన్నది సబ్జెక్ట్. సబ్జెక్ట్ పొజిషన్లో ప్రొనౌన్ ఉంది. దాని ముందు అడ్జెక్టివ్ లేదు. సో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. దీని ఆబ్జెక్ట్ పొజిషన్లో ఏముంది? మోర్ దాన్ వన్ వర్డ్. అంటే పాసిబ్లీ దిస్ ఇస్ ఎ నౌన్ ఫ్రేజ్. అవునా కాదా? ఎస్. ఆర్టికల్ దాని అటాచ్ నౌన్. ఈ రెండింటి మధ్యలో పోగలిగిన పదాలు ఏంటివి? అడ్జెక్టివ్స్ అయితే. లిటిల్ ఇంతకుముందు లాగానే ప్రొనౌన్ అడ్జెక్టివ్ లాగా పనిచేయచ్చు. అదైతే నౌన్ కాదు. వాట్ అబౌట్ కాటేజ్ గైస్? ఇది ఇక్కడ అడ్జెక్టివ్ లాగానే పనిచేస్తుంది. కానీ గర్ల్ అనే నౌన్ని తీసేయండి. అప్పుడు అది ఏమవుతుంది? ఏ లిటిల్ కాటేజ్. ఏ అనే ఆర్టికల్కి అటాచ్ అయిన నౌన్ ఏమవుతుంది? కాటేజ్ అవుతుంది కదా. ఇక్కడ కాటేజ్ అన్న నౌన్ గర్ల్ అనే నౌన్కి ముందు వచ్చింది కాబట్టి ఏదైనా ఒక నౌన్ని ఇంకో నౌన్కి ముందు ప్లేస్ చేస్తే అదేమైతే ముందు వచ్చిన నౌన్ అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. ఎస్, ఇక్కడ ఈ నౌన్ అని ఎట్లా కన్ఫర్మ్ చేసినాం? గర్ల్ అనే నౌన్ని తీసేసినాం. అప్పుడు ఈ ఫ్రేజ్లో నౌన్ ఏమైంది? కాటేజ్ అయింది. ఇంతకు కాటేజ్ అంటే కుటీరం అని అర్థం. ఒక చిన్న ఇంటిని, పెంకుటి ఇంటిని కుటీరం అని అంటారు. ఫారెన్లో అయితే ఒక చెక్క ఇంటిని కుటీరం అని అంటారు. చెక్కతో తయారు చేసిన ఇంటిని. రైట్? అదొక స్థలంకి ఇచ్చిన పేరే కదా, అది నౌనే కదా. ఆ నౌన్ ఇక్కడ గర్ల్ అనే నౌన్కి ముందు వచ్చి అడ్జెక్టివ్ రూపాన్ని తీసుకుంటుంది. సో ఇక్కడ దిస్ కుడ్ బి యువర్ పాసిబుల్ ఆన్సర్. హియర్ ఏ నౌన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. కానీ ఇంకో ఆప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేసిన వరకు ఆప్షన్ 3ని మనం కన్ఫర్మ్ చేయలేం. సో కీప్ ఇట్ అసైడ్. ఆప్షన్ 3 చూడండి. వాస్ టేకన్ అన్నది వర్బ్. ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉండదు గైస్. ప్యాసివ్ వాయిస్కి ఆబ్జెక్ట్ ఉండదు. చాలా మంది టీచర్స్ చేసే మిస్టేక్ ఏంటంటే యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ని తీసుకొని ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ చేయండి అని అంటారు. నో, ప్యాసివ్ వాయిస్లో ఉన్న వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండదు. ఒకవేళ ఆబ్జెక్ట్ ఉంది అని ఎవరైనా గట్టిగా చెప్పింది అనుకోండి, ఆ ప్యాసివ్ వాయిస్కి సెంటెన్స్, ఆ ప్యాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్కి కూడా ఆబ్జెక్ట్ ఇంకో ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ని తయారు చేయమని చెప్పండి. ఆబ్జెక్ట్ కలిగిన ఏ సెంటెన్స్కైనా మనము ప్యాసివ్ వాయిస్ తయారు చేయొచ్చు. అంటే ప్యాసివ్ వాయిస్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చిన సెంటెన్స్లో ఆ ప్యాసివ్ వాయిస్లో ఉన్న వర్బ్కి కనుక ఆబ్జెక్ట్ ఉంది అని గట్టిగా ఎవరైనా వాదిస్తే సింప్లీ ఆస్క్ దెమ్ టు ఫైండ్ అవుట్ ద ప్యాసివ్ వాయిస్ ఆఫ్ దట్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. గుర్తుపెట్టుకొని, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చిందంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్న వర్బ్కి ఆబ్జెక్ట్ ఉండదు. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, ఆప్షన్ 4 వాస్ టేకన్ అన్నది వర్బ్. దాని సబ్జెక్ట్ పొజిషన్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 2. సో అది నౌన్ ఫ్రేజ్. నౌన్ ఏంది? సీట్. ఎవ్రీ అన్నది ప్యూర్ అడ్జెక్టివ్. ఇది ప్రొనౌన్ కాదు. చాలా వరకు ప్రొనౌన్స్ అడ్జెక్టివ్స్ లాగా పనిచేస్తాయి కానీ ఎవ్రీకి ప్రొనౌన్ రూపం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఎవరిని తీసుకుపోయి మనం ప్రొనౌన్ లాగా కూడా యూజ్ చేయలేం. దిస్ ఈస్ ప్యూర్లీ అన్ అడ్జెక్టివ్. సో ఆప్షన్ 4 కూడా కాదు, ఎలిమినేట్ చేసేసినాం మనం. ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈస్ ఆప్షన్ 3. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ పార్ట్ ఇన్ నౌన్స్ లెసన్ గైస్. కామన్ నౌన్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్ నౌన్ వీడియోలో మనం కలుసుకుందాం. అండ్ ఒకవేళ మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అని అంటే కామెంట్స్లో డౌట్స్ని మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో లేదా కామెంట్స్లోనే నేను రిప్లై ద్వారా వాటిని క్లియర్ చేస్తాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.